హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా చార్ట్ సపోర్ట్ జాబ్స్ను భర్తీ చేయడం కోసం ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే కాల్ అయితే చేయొచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటచ్ సేక్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. బేసిక్ వచ్చి మనకు ఇమ్మీడియట్ జాయినర్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నది సో ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే 2 to 3.25 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 23,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక ఆఫీస్ లొకేషన్ మనకు బెంగళూరు అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చార్జ్ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చార్జ్ వంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి ఒక కంపెనీ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో సో వేరియస్ ఇండస్ట్రీకి సంబంధించి క్లయింట్స్ అయితే ఉంటారన్నమాట. సో వాళ్ళకి వచ్చేసి మీరు నాన్ వాయిస్ ప్రాసెస్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నాన్ వాయిస్ ప్రాసెస్ సపోర్ట్ అంటే ఓవర్ ది మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు క్లయింట్స్కి అయితే ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా హ్యాండిల్ బ్యాక్ అండ్ ఆపరేషన్స్, డేటా ఎంట్రీ అండ్ బ్యాక్ ఆఫీస్ టాస్క్ విత్ అక్యూరసీ అండ్ ఎఫిషియన్సీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఒక కంపెనీ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో సో దానికి సంబంధించి అదేవిధంగా డేటా ఎంట్రీకి సంబంధించి బ్యాక్ ఆఫీస్ టాస్క్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా యూటిలైజ్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎక్సెల్ స్కిల్స్ టు మేనేజ్ క్లయింట్ డేటా అండ్ పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ యాజ్ నీడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే క్లయింట్స్ యొక్క డేటా అయితే మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో అవసరమైన మేరకు మీరు క్లయింట్స్ యొక్క డేటాను అయితే మేనేజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎన్షూర్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ టాస్క్ వైల్ మెయింటైనింగ్ హై లెవెల్ ఆఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీకు టాస్క్ అయితే అసైన్ చేస్తారు కదా సో ఇక టాస్క్ అయితే మీరు ఇన్ టైంలో అయితే కంప్లీట్ అయ్యే విధంగా సో మీరు యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు యొక్క టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతూ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీ చార్జ్ వంటి వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టే గైస్ బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ప్రీవియస్గా ఏమైనా ఇక నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్కి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ బీపీఓ ప్రాసెస్ని అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. అంటే చార్ట్ రిలేటెడ్ ప్రాసెస్ సంబంధించి అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రొఫిషియెంట్గా ఇక ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ని సచ్ యాజ్ మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్కి సంబంధించి ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి మీకు ప్రొఫిషియెంట్గా తెలుస్తుండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి కాల్ అయినా చేయొచ్చు లేదా వాట్సాప్లో అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకు బాలకృష్ణ హెచ్ఆర్ అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్స్ అయినా చేయొచ్చు లేదా ఓవర్ ది వాట్సాప్ ద్వారా అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో మ్యాక్సిమం వాళ్ళు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.
అండ్ అలాగే మీరు సేఫ్ సైడ్ కోసం అప్లై కూడా చేసుకోండి. ఒకవేళ కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా లేదా మీకు రిప్లై ఇవ్వకపోయినా సో మీకు రెజ్యూమ్స్‌ని అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో మీరు సేఫ్ సైడ్ కోసం అప్లై కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్‌గా 25 వేకెన్సీస్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ తోటి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ అని చెప్పేసి బ్లూ కలర్‌లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే ఇక ప్రొఫైల్ని మీరు సింపుల్గా అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు సో 100% నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అప్లై చేసుకోండి, లేదా మాన్యువల్గా అప్లై అయితే చేసుకోండి. మీకు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అదేవిధంగా మీకు స్కిల్స్ మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసి సో మీరు సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇలా సక్సెస్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయినట్టు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు ఇన్ టచ్ సిఎక్స్ హైరింగ్ ఫర్ నాన్ వెజ్ ప్రాసెస్ అని చెప్పేసి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు సెల్ అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సరే అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.